Okay, welcome to Agra Lucknow Expressway. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న ప్రమోషన్ అనమాట. ఆ ప్రమోషన్ ఏంటంటే వీగో యాప్. నేను ఈ ట్రిప్లో మ్యాక్సిమం వీగో యాప్ యూజ్ చేశాను. వీగో ఎట్లా అంటే అన్ని హోటల్స్ గోఐబీబో, ఓయో ఇలాంటి అన్ని యాప్స్కి లో ఉన్న హోటల్స్ని కంపేర్ చేస్తుంది అనమాట. ఆ కంపారిజన్లో ఏది వెబ్సైట్లో ఈ హోటల్ తక్కువ ఉందనేది చూపెడుతుంది. అండ్ ఈ వీగో యాప్ వచ్చేసి హోటల్సే కాకుండా ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ హోటల్స్ అవన్నీ ఇందులో ఆప్షన్ ఉన్నాయి. కానీ నేను వచ్చేసి ఈ ట్రిప్లో ఆల్ ఇండియా రైడ్లో వీగో వల్ల చాలా వరకు మనీ నేను సేవ్ చేసుకోగలిగాను. ఆల్మోస్ట్ 60 డేస్ అంటే కొన్ని ప్లేసెస్లో 3,000 ఉన్న హోటల్ కూడా నాకు 1,000 రూపీస్ కూడా దొరికినాయి. అందుకే నేను ఈ యాప్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఈ యాప్ అయితే నేను ఆల్మోస్ట్ 60 డేస్ వాడాను ఈ ఆల్ ఇండియా ట్రిప్లో. ఈ వీగో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే లింక్ విల్ బి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే ఎంతో తెలియదు, ఇక్కడెక్కడ రాసి పెడతా. మాకు మండే, వెనస్డే, ట్యూస్డే ఏం అర్థమవుతుంది. డైలీ మార్నింగ్ వేస్తున్నాం, రైడ్ చేస్తున్నాం, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, మళ్ళీ రాత్రికి పడుకుంటున్నాం. అండ్ ఇప్పటికైతే లక్నోలో ఉన్నాము. లక్నో నుంచి ఈరోజు ఆగ్రాకి వెళ్తున్నాం. ఆగ్రాకి జస్ట్ 350 కిలోమీటర్స్ 4 అవర్స్ టైం చూపెడుతుంది. మేము రీచ్ అవుతామో కాదో చూద్దాము. ఈరోజు ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తున్నాం అనమాట. ఈ వచ్చేసి ఆల్మోస్ట్ 345 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అండ్ ఇప్పటికైతే బై ఫర్ దిస్ బ్యూటిఫుల్ రూమ్ ఓయో టౌన్ హౌస్లో బుక్ చేసుకున్నాం. చాలా బాగుంది రూమ్, చాలా ఎంజాయ్ చేసినాం రాత్రి. అండ్ ఇప్పటికైతే మనోడు హెల్త్ కొంచెం తేడా కొట్టింది. అండ్ మనోడు మళ్ళీ రెస్ట్ అవసరము, ఆగ్రాకి వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం. ఓకే, మొత్తానికి ఓయో టౌన్ హౌస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం టువర్డ్స్ ఎక్స్ప్రెస్ వే. అండ్ ఇప్పటికైతే నిన్న నైట్ స్టే బాగుండే, రూమ్ బాగుండే, అన్నీ బాగుండే, కానీ స్టాఫ్ కొంచెం రూడ్గా ఉండే. ఓయో టౌన్ హౌస్, ఆ టౌన్ హౌస్ నెంబర్ కూడా మీకు పెడతాను. కొంచెం రూడ్గా ఉండే ఒక స్టాఫ్, అది రిసెప్షన్ అతనే. అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి టువర్డ్స్ ఆగ్రా. వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంది. అంటే యూపీ మొత్తం గలీజ్గా ఉంటుంది, రోడ్లు ఏం బాగుండవు, దరిద్రంగా ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ చూడండి, మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. మెట్రో కూడా ఉంది లక్నోలో. అండ్ రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఆర్గనైజ్డ్గా ఉంది ఊరు మొత్తము. ట్రాఫిక్ సిగ్నల్ ఆపినా మహా అంటే 1 మినిట్ కన్నా ఎక్కువ ఆగదు, పెద్ద పెద్ద ట్రాఫిక్ సిగ్నల్సే. కానీ ఈ హారన్ అయితే మానేయరు, కొడుతూనే ఉంటారు. ఈ డ్రైవింగ్ స్కూల్కి అయితే చేంజ్ అయ్యావు ఇక్కడ. అండ్ ఇప్పటికైతే నైట్రోజన్ ఉందా ఈడ? లేదుగా. రిలయన్స్లో కొట్టిద్దాం, ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మినిమం ఉంది. మేము యూపీలోనే ఉన్నాం మారా అసలుకి. కాదు, యూపీలోనే ఉన్నాం. అది చూడు ఎట్లుంది రోడ్డు, కన్స్ట్రక్షన్స్ చూడు ఒక్కొక్కటి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో. సంథింగ్ గవర్నమెంట్ అఫీషియల్ పార్క్ రా ఇది. స్పీడ్ బ్రేకర్ చూడు ఎంత ముచ్చటగా ఉంది, మనకు అనుకూలంగా ఉంది అది. స్పీడ్ బ్రేకర్ అంటే ఎట్లా అంటే యూపీ, బీహార్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు చాలామంది. తక్కువ చేసి మాట్లాడినట్లయితే లేదు నాకైతే. ఎట్లా అంటే దుమ్ము, ధూళి, అంటే గుట్కాలు అవి చూపెడతారు. ఒరిజినల్ యూపీ ఎవరు చూపించలే. ఏమో ఒకప్పుడు ఉండొచ్చు, కానీ ఇప్పటికైతే చేంజ్ ఉందిగా. చూడే ఏమన్నా ధూళి కనిపిస్తుందా రోడ్డు మీద? అది చెట్ల ఆకులు తప్ప ఏం కనిపించట్లేదు నాకైతే. ఓకే, ఇక్కడ వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పటికైతే ఎక్స్ప్రెస్ వేకి ముందు ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో ఎంతవరకు నిండితే అంతవరకు పెట్రోల్ నింపుకొని వెళ్ళిపోవాలి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వే. ఇప్పటికైతే ఫ్యూచర్లో ఇంకా పెద్దవి రావచ్చేమో, కానీ ఇప్పటికైతే ఇది ఉంది. 302 కిలోమీటర్స్. ముందర ఏమన్నా పెట్రోల్ బంకులు ఉన్నాయి చూడు.
గాలి కొట్టిద్దాం. లేనట్లున్నాయి. ఓకే, వెల్కమ్ టు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే. కన్నౌజ్ అనే ఊరు 98 కిలోమీటర్స్. ఫస్ట్ ఎగ్జిట్ 98 కిలోమీటర్స్, ఇంకో ఎగ్జిట్ 316 కిలోమీటర్స్ అనమాట. ఆగ్రా రెండు ఎగ్జిట్లు ఉంటాయి. ఆ ఒక ఎగ్జిట్ దగ్గర మళ్ళీ మన ట్యాంక్ ఖాళీ అయితే కానీ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోవడం మంచిది. ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి. కార్ లేన్, బస్ లేన్, స్పీడింగ్ లేన్, ఓవర్టేకింగ్ లేన్ అంట. ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 1 ఆన్ ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇక్కడ గాలి షాప్ ఏమన్నా ఉందో చూడరా, గాలి కొట్టిద్దాం. ఎంత అంట టోల్ ట్యాక్స్? ఆగ్రా दोनों गाड़ी आगरा जाना है, दिल्ली नहीं. 300 रुपये दो एक गाड़ी का 300 आगरा के लिए. किलोमीटर के 1 रुपये. क्या भाई, टोल टैक्स కూడా ఇంత పే చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. चेंज नहीं है आपके पास? है ना भैया, 200 के इतने हैं. रास्ते में पेट्रोल पंप किधर है? आपके पास उतने तो है, मेरे पास और भी नहीं है. दिल्ली को कितना लेते हैं आप लोग? एक गाड़ी आगे वाली निकला दो. ये आगे वाली की है. ओके डन. TS08 GT. हाँ देखो इधर 8892. एक आगे तो आप निकाल लो, बूम गिर जाए. నువ్వు వెళ్ళిపోతే భూమి కొడతాడంట. एक बार देखो, मेरा नंबर मेरे को याद नहीं है. TS08 GT 8892 डन. చిన్న జ్యూస్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. పోదాం పదండి టువర్డ్స్ ఆగ్రా. Your speed at 93. స్పీడ్ గన్లు ఘోరంగా ఉన్నాయి ఈ రూట్లో. 100 స్పీడ్ లిమిట్. ఇప్పుడే ఇక్కడ ఆపి ఒక డ్రోన్ షాట్ తీసిన, మీకు నచ్చిందే అనుకుంటా. అండ్ రోడ్ అయితే సూపర్ ఉంది. నిద్ర వస్తుంది యాక్చువల్గా. ముందర ఏ బండి లేదు, వెనకలు ఏం బండి లేదు, దానివల్ల ఫుల్ నిద్ర వస్తుంది. అండ్ ఎట్లయినా ఈవినింగ్ 4 o'clock వరకు టైం చూపెడుతుంది, వెళ్ళిపోదాము. అండ్ ఇప్పుడైతే టైం 1:30 అవుతుంది. యాక్చువల్గా మేము స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయినాం అనమాట ఈరోజు. అండ్ ఇప్పటికే బయలుదేరుతాం. బయట అయితే మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే. ఎక్స్ప్రెస్ హైవేలో ఏం లేదు, లైన్లు రోడ్డు తప్ప. ఓ డ్రోన్ షాట్ అయితే
బాగానే వచ్చింది అనుకుంటా. ఓ ఈ హైవే మీద ప్రతి ఒక్క 100 కిలోమీటర్లకే ఒక స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్లో ఇట్లా ఫుడ్ గిడ్డు మొత్తం ఉండి ప్లస్ పెట్రోల్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది మిస్ అయ్యారు అనుకోండి పెట్రోల్ అయిపోతుంది, కష్టం అయిపోద్ది. అంటే మా లాంటి బండ్లకైతే చాలా కష్టం అవుద్ది. అండ్ ఇప్పటికైతే పార్కింగ్ మనోడు ఎక్కడ ఆగిండో కూడా తెలియదు. అండ్ ఇప్పటికైతే హైవేలో మధ్యలో ఒక ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది. ఆ ఫుడ్ కోర్ట్ లోపలికి వెళ్తున్నాము. ఏమేమి ఉన్నాయి చూద్దాం ఫస్ట్. తిన్నీకే పాన్ షాప్ ఉంది. అమ్మో ఇదైతే కంపల్సరీ రైడ్. పైన ఉన్నట్లుంది, మొత్తం పెద్దది ఉంది పైన. పోయి ఏమన్నా ఆర్డర్ పెట్టి తిని మళ్ళీ ఆగ్రాకి స్టార్ట్ అయిపోతాం. ఎడిట్ చేస్తాను. మసాలా దోశ ఒక్కటి 180 రూపీస్. ఈ దోశ ఇంత దరిద్రంగా ఉంది. ఈ దోశ 180 రూపీస్. మన దగ్గర 50 రూపాయలు ఉంటే కూడా తీసుకుంటాం. ఇప్పటికైతే ఈ దోశ తింటున్నాము. ఏమేమో ఆర్డర్ పెట్టినాము. రెడ్ బుల్ కూడా. రెడ్ బుల్ ఈరోజు అవసరం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ లెవెల్లో టైర్డ్ అయిపోయింది. రెడ్ బుల్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. అండ్ ఫ్రీ రోడ్ ఉంది, లైన్ పొడుగుగా ఉంది. నిద్ర అయితే ఘోరంగా వస్తుంది ఈ రోడ్ మీద. ట్రాఫిక్ లేకపోతే ఇంత నిద్ర వస్తుంది అనేది ఈరోజే తెలిసింది. అండ్ ఇప్పటికైతే ఇంకా ఆర్డర్ పెట్టినాము. ఒక్కొక్కటి తిని మీకే చూపిస్తాం. మామిడికాయ చట్నీ ఇస్తారు చూడు, అంత వేసిండు. అంత ఎక్స్పెన్సివ్ ఏమో. జీవితంలో ఇంత చిన్న చిన్న వడలు 110 రూపాయలు వేసి తింటా అని ఫస్ట్ టైం చూస్తాను. 110 రూపాయలు వేసి తింటా అని ఎప్పుడు అనుకోలేదు, కానీ తినాల్సి వస్తుంది. చాలా రోజులేదు కదా మన ఫుడ్ మిస్ అవుతుందా, తింటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. బాగాలేదు కానీ సాటిస్ఫాక్షన్ ఉంది. ఫుడ్ ఎట్లుండేరా? ఫుడ్ ఏదో తినచ్చు అబ్బా. రేట్ ఎట్లుండేరా? తక్కువ తినాలనిపించింది. అంటే పిల్లలు కాదు, మన కాస్ట్కి మన ఫుడ్కి ఏం మ్యాచింగ్ లేదు, అస్సలు లేదు. ఇక్కడున్న ఫుడ్కి ప్రైస్కి అసలు మ్యాచింగే లేదు. ఇంకేం తప్పదు కదా. ఒకట 100 కిలోమీటర్కి ఇదే ప్లాజాలు ఉన్నాయి. ఎవ్రీ 120 కిలోమీటర్స్ అనుకుంటాను. 100 కిలోమీటర్స్. 100 అది 66 కిలోమీటర్స్ ఉండే. ఎవ్రీ 150 కిలోమీటర్స్. 150 కిలోమీటర్స్. 2-3 ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి ఈ దారిలో. అక్కడనే ఆగాలి, అక్కడ పెట్రోల్ వేసుకోవాలి, అక్కడే తినాలి, తప్పదు. ఇంకా ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి. మళ్ళీ బ్యాక్ ఆన్ ఖాళీ హైవే. నిద్ర మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. రెడ్ బుల్ ఆగింది కదా, రాదేమో. ఓకే, మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకొని మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే. ఇంకా ఏదో సౌండ్ వస్తుంది. ఏదో లూజ్ అయ్యింది, చూద్దాం పోయేదారిలో. అండ్ ఇప్పటికైతే 118 కిలోమీటర్స్ ఆగ్రా చూపెడుతుంది. వెళ్దాం పదండి. ఈ హైవే మీద టోల్ గేట్ నెంబర్ 2 అన్నమాట. మళ్ళీ పే చేయాలా ఏంది? రైట్ వెహికల్, ఓవర్ సైజ్ వెహికల్, ఎగ్జిట్ అనుకుంటా ఇది. पर्ची चाहिए. ओके, నేను మళ్ళీ పే చేయాలేమో అనుకున్నా. पर्ची అంట. हो गया एक्सप्रेस पे, हो गया. क्या क्या बोले? इसको सिर्फ ओवरटेकिंग करने के लिए ही प्रयोग करें. इस पर निरंतर वाहन चलाना. ఒకటి పోనీ. హైదరాబాద్, తెలంగాణ. మొత్తానికైతే దీంట్లో నుంచి బయటపడినాము. ఇంకా ఎక్స్ప్రెస్ వే ఇంకా 20 కిలోమీటర్లు ఉంటుంది ఆ ఎక్స్ప్రెస్ వే. ఓయోలో రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. పోదాం పదండి ఓయోకి డైరెక్ట్గా.
బాయ్ బాయ్ ఎక్స్ప్రెస్ వే. మళ్ళీ రేపు కలుద్దాము. మళ్ళీ ఇదే ఎక్స్ప్రెస్ వే ఎక్కి ఢిల్లీ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇప్పటికైతే ఆగ్రా ఎగ్జిట్ తీసుకుంటున్నాము. బాయ్ బాయ్. వీళ్ళు ఢిల్లీ పోతున్నట్లున్నారు, స్ట్రైట్కి వెళ్ళిపోతుంది బండి. ఆగ్రా లెఫ్ట్, ఢిల్లీ స్ట్రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. ఎంత సూపర్ కదా హైవే. 1 minute 2 kilometers చూపెడుతుంది గూగుల్ తల్లే. బాయ్ బాయ్. తాజ్ ఎక్స్ప్రెస్ వే బాయ్ బాయ్. రేపు యమునా ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి నార్మల్ హైవే మీద పోవడం బెటర్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడం కన్నా.